శ్రీ గురుభ్యో నమః. నా పేరు ఇడుక్కుల జనార్దన్. వృత్తి వ్యాపారం. నా హాబీ హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశాలను సేకరించి భక్తులకు తెలియజేయడం. దీంట్లో భాగంగా మనం భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరుగుతుంది. అయితే ఈ కళ్యాణం జరిగే ముందు మనకు ఈ కూనవరం రోడ్లో గుండాల అనే ఊరు ఉంది. ఆ ఊరు కూడా ఈ గోదావరి నది ఒడ్డునే ఉన్నది. అయితే మనకు ఇక్కడ గోదావరి నది కొద్దిగా లోనికి పోయినప్పుడు అక్కడ మనకు ఇసుక తీస్తే అక్కడ వేడి నీరు వస్తుంది. ఈ వేడి నీరు తీసుకుపోయే మనకు భద్రాచలంలో రామయ్య కళ్యాణము, మంగళ స్నానాలు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇక్కడ వేడి నీళ్ళు రావడానికి కారణాలు మనకు తెలియట్లేదు. అంటే భూమిలో ఉన్న టెక్టానిక్ పొరల వలన కోట్ల సంవత్సరాల కింద అది మరిగి అట్లా వచ్చే అవకాశం ఉందని మోడర్న్ సైంటిస్టులు అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశం. పర్ణశాలకు వెళ్ళినప్పుడు సీతమ్మ వారు బండల మీద చీరలు ఆరేసినట్టుగా మనకు నిలువుగా అంటే దీర్ఘ చతురస్రాకారంలో చీరలు ఆరేసిన గుర్తుగా మనకు వివిధ రంగుల్లో తెల్ల బండ మీద రంగులలో చారలు మనకు ఇప్పటికీ కనపడుతుంటాయి. ఇక్కడ ఈ చిన్న చిన్న కుంకుమరాళ్ళకు సంబంధించి కూడా మనకి ఇక్కడ దొరుకుతుంటాయి. ఇది ఇక్కడ ఉన్న శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశం. మనం భద్రాచలం నుంచి రాజమండ్రి గోదావరి నదిలో వెళ్ళేటప్పుడు కొంత దూరంలో పేరంటాలపల్లి వస్తుంది. ఈ పేరంటాలపల్లిలో మునివాటిక అని ఒక గుడి ఉంది. ఈ మునివాటిక ముందర నిరంతరము జలం వస్తుంది. ఇక్కడ గుట్టల మయం అయినప్పటికీ ఆ జలం ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పటికీ మనకు అంతుబట్టకుండా ఉన్నది. ఇది ఇక్కడ ఉన్న శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన అంశం.